మాఘమాసం వచ్చేస్తుందండి. మాఘమాసం అంటే చాలామందికి చాలా హడావిడిగా ఉండే టైం అనమాట. అంటే ఒక పక్కన పూజల్లో విషయంలో కానీ, ఒక పెళ్ళిళ్ళు, మెయిన్ పెళ్ళిళ్ళండి. మాఘమాసం అంటేనే పెళ్ళిళ్ళు. ఎక్కువగా పెళ్ళిళ్ళు జరిగేది ఎక్కువ మాసం ఏ మాసం అంటే మాఘమాసంలో జరుగుతాయి. ఆ మాఘమాసంలో చాలా హడావిడిగా ఉంటారు. అంతే కొంచెం శీతాకాలం నుంచి ఎండాకాలంకి వెళ్ళే టైం అనమాట అదంతా. చాలా కొంచెం రషీగా ఉంటారు మన అందరూ కూడా. ఈ పెళ్ళిళ్ళ హడావిడిలో కానీ ఫంక్షన్స్ ఇలా చిన్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ అన్నీ కూడా మాఘమాసంలో పెట్టుకుంటారు. ఎందుకంటే సూర్యుడికి మాఘమాసానికి బాగా అవినాభావ సంబంధం ఉంటుంది కదా. దానికోసం చెప్పేసి ఏదైనా మన ఇది కదా సౌరమానం ప్రకారం కూడా మనకి సూర్యుడితో లింక్ ఉన్న ప్రతి హిందువు కూడా ఎక్కువ మాఘమాసం ప్రిఫర్ చేస్తారన్నమాట. అలాగే మాకు ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కువగా మాకు పెళ్ళికొడుక్కి ఎదుర్కోళ్ళు వెళ్ళగానే పానకం గ్లాస్ అండి. పానకం గ్లాస్ ఇప్పుడు కూడా బంగారందే ప్రిఫర్ చేస్తారు చాలామంది పానకం గ్లాసు బంగారంతో ఫస్ట్ పెళ్ళికొడుక్కి దీంట్లోనే బంగారం గ్లాసులోనే పానకం వేసి ఇవ్వడం అనేది చాలా ఆనవాయితీ. చాలా కుటుంబాల్లో ఉంటుంది ఇది. అసలు ఆ గ్లాసులో కూడా ప్లెయిన్గా కాకుండా కొంచెం డిజైన్ చూడండి ఒకసారి. ఇది నక్షి డిజైన్లో చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేయించామన్నమాట. అలాగే చిన్న బౌల్ కానీ అంటే అన్నప్రాసనలో కూడా ఎక్కువగా ఈ మంచి ఆస్పిషియస్ డేస్లో చేసుకుంటారు ఎవరైనా కానీ, పిల్లలకి కానీ ఏదైనా కానీ సంబంధించినా కానీ మంచి రోజుల్లో చేసుకోవాలి అంటే మాఘమాసం, కార్తీక మాసం అలాగా మంచి కొన్ని మాసాలు ఉంటాయి. ఆ మాసాల్లో ఎక్కడ కూడా కొన్ని వ్రతాలు పట్టే వాళ్ళు కూడా మాఘమాసంలో స్టార్ట్ చేస్తారు. అంటే మన ఇక్కడ రథసప్తమి ఉంది కదా, రథసప్తమి రోజు స్టార్ట్ చేస్తారన్నమాట. చాలా వ్రతాలు కానీ నోములు కానీ ఏదైనా స్టార్ట్ చేయాలి మొదలు పెట్టాలంటే కూడా మాఘమాసంలో మొదలు పెడతారు. అలాగా ఇవి చూడండి, ఇవి కూడా దీపాల సెట్ నిత్య దీపానికి కోసం అయితే చాలా మంచి ప్రిఫరబుల్ సైజ్. ఇది బాగా వచ్చిందండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అసలు వెయిట్ కూడా మనకి తక్కువలోనే వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇది 18 గ్రామ్స్ అలా వచ్చింది ఒక పీస్. అంటే 36 గ్రామ్స్లో పెయిర్ వచ్చింది. బాగుందండి, చాలా బాగా వచ్చింది. అసలు ఈ వెయిట్లో చాలా బాగా తీసుకొచ్చాడు వర్కర్ కూడా. అసలు అంటే హెవీగా కనిపిస్తుంది కానీ కొంచెం వెయిట్ తక్కువగానే ఉన్నాయి. ఇవి కూడా బౌల్ కూడా 20 గ్రామ్స్లో బాగా వచ్చింది. అలాగే ఒక చిన్న ప్లేట్, అంటే మనకి ఆచమనం పాత్ర చేసుకోవడానికి కానీ ప్లేట్ ఉంటుంది కదా, అరవేణంలో ఇది ఒక మంచి సైజ్ వచ్చింది. బాగుంది సైజ్. ఇది కూడా దేవతాచన కానీ ప్రసాదం ప్లేట్ కింద కానీ ఎలాగైనా వాడచ్చు దీన్ని. అలాగే బౌల్ అండ్ స్పూన్ పిల్లలకి అన్నప్రాసనకి కానీ దీన్ని డైరెక్ట్గానే మన ఉంగరంతో తినిపిస్తారు కదా, బంగారంతో తినిపించాలనేది రూలు. అందుకని చెప్పి చాలామంది తన ఉంగరంతోనే ముందు అన్నప్రాసన చేయిస్తారు. అలా కాకుండా డైరెక్ట్ స్పూన్, చాలామంది స్పూన్స్ చేయించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కొంతమంది బౌల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని. అలాగే బౌల్ అండ్ స్పూన్ కూడా మన స్టోర్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు అన్నీ. ఆల్రెడీ దీని గురించి వీడియో కోసం చేయించి పెట్టాము ముందు ఒకసారి. మంచి రెస్పాన్స్ వచ్చిందండి వీటికి. మళ్ళీ రెండేసారి చేసాం అనమాట ఇవన్నీ కూడా. అంటే ఆల్రెడీ ఒకసారి సోల్డ్ అయిపోయినాయి ఐటమ్స్ అన్నీ కూడా, మళ్ళీ రిపీట్ చేసాం. దాని గురించి ఒకసారి అన్నీ చూడండి, ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. మీకు కావాల్సిన కలెక్షన్ అన్నీ కూడా ఎప్పుడు మీకు కస్టమైజేషన్ చేయడానికి ఎప్పుడు చందన ఎప్పుడు రెడీ ఉంటుంది. థ్యాంక్ యూ.